హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి పట్టణాల్లో కార్పొరేషన్ల వరకు తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా ఎవరి పరిధిలో వాళ్ళు అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వ భూములు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ స్వా చేయటం అనేది చాలా కాలం నుంచి జరుగుతున్న విషయం. ఇది కొత్తదేం కాదు. ఆ మాటకు వస్తే దేశంలో కోట్లాది ఎకరాల భూమి ఉన్నది, అదంతా కబ్జా అయింది. సో పేదల భూములు కూడా లాక్కున్నారు. పేదల భూములు పాతకాలంలో వాళ్ళు 2-3 ఎకరాలు ఇచ్చిస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు నీ దగ్గర కాగితాలు ఏమైనా ఉన్నాయా, వాడి దగ్గర ఏమి ఉండదు. ఆ రోజులలో ఏం చెప్పారు, ఏదో పేపర్ ఇచ్చి ఉంటారు, అది అంత పెద్ద వాళ్ళు శ్రద్ధ పెట్టలేదు. వాళ్ళ దగ్గర మా దగ్గర ఇడిగేం లేదయ్యా అంటే, అయితే ఇది ప్రభుత్వ భూమి మేము తీసేసుకుంటున్నాం అని వాళ్ళు ప్రభుత్వానికి పోదు, వీళ్ళు మింగేస్తున్నారు. ఇది జరుగుతూ ఉంది. దీన్ని మనకు ఈ హైడ్రా వచ్చిన తర్వాత చాలా వరకు ఈ చెరువుల కబ్జాలు, ఇలాంటి చాలా పార్కుల కబ్జాలు ఇవన్నీ రిలీజ్ చేస్తున్నాను, సంతోషం. తర్వాత నిజాయితీ పరులైన సీఎం మనకు రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ భూమికి సంబంధించిన ప్రభుత్వ భూమి నిర్ధారణ కమిటీ ఒక కమిటీని వేయండి. మనకు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భూములు ఎంత ఉన్నాయి, ఏ భూమి మనకు ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, అవి ఎలా ఇతరుల చేతికి వెళ్ళాయి, వీటిని మీరు చేస్తే దేశ జీడిపి, రాష్ట్ర జీడిపి అమోఘంగా పెరిగిపోతుంది. దయచేసి మీరు ప్రయత్నం చేయగలిగితే ఆలోచించండి. థ్యాంక్ యూ.